క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. సచివాలయంలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రులు చెప్పారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నట్లు, ఎంత ఖర్చైనా ఇళ్లను నిర్మించి ఇస్తామని మంత్రులు ప్రకటించారు. ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి కూడా ఒక మార్గం చూపించాలని, వారి ఆశలను కూడా నెరవేర్చాలని, ఆ పేదవాడి కళ, ఆ పేదవాడి ఆశ తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే తనకి ఒక గూడు ఏర్పాటు చేయాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన లాభ ఆక్షేపణ ఆపేక్ష లేకుండా, ఏ రకమైన స్వార్థం లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి, ఏదైతే అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇల్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈరోజు ఈ 1,00,000 ఇళ్లకై లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర ఈరోజు వర్టికల్ గా గౌరవప్రదమైన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేయాలని ఆలోచన చేయటం జరిగింది. ఆలోచన భాగంలోనే ఈరోజు మరి లాంచ్ చేసిన ఇందిరమ్మ ఇల్లు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీకి సంబంధించిన అంశం ఇది. నేను హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నగరవాసులకు సంబంధించి చాలా సంవత్సరాలుగా తర్వాత ఒక అవకాశం, ఈ అవకాశ భాగంలో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ విధానంతో ఇళ్ల కేటాయింపు చేయటం జరుగుతుందని స్పష్టంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ బల్లకంపేట ఎల్లమ్మ కళ్యాణం లోపల హైదరాబాద్ లో 1,00,000 ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగాలనేటువంటి ఒక టార్గెట్ తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా సహకరించాలి. ఇందులో గౌరవ శాసనసభ్యులు, ఇతరులు, పెద్దలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఆర్థికంగా భారం పడ్డ ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు సొంత ఇంటి కళ అనేది వెనుకటికి సామెత కూడా అనేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనేది. ఇలా ఇల్లును నిర్మించిచ్చే బాధ్యతను తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గము, శాసనసభ్యులు, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ముందుకు పోతున్న అంశాన్ని దయచేసి రాజకీయ కోణాల నుంచి కాకుండా ఇంతకుముందు చెప్పిన ఉపాధి ఉన్న చోటనే కట్టాలనే లక్ష్యంతో, ఉపాధి ఒక కాడ ఇల్లు ఒక కాడ ఉంటే అది నిరుపయోగం ఉంటుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి ఈరోజు ఎంత విలువైన స్థలాలైనా ఇవ్వడం జరిగింది.